బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 8 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈసారి గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే సభలు సమావేశాలతో జనంలోకి వెళుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇదే క్రమంలో ఒకసారి 8 కమిటీలు నియమిస్తూ ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ఛార్జ్షీట్ కమిటీ, కమ్యూనికేషన్స్ కమిటీ, ట్రైనింగ్ కమిటీ, స్ట్రాటజీ కమిటీలు నియమించారు. ఇక అధికార పార్టీ వైఫల్యాలు జనాల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్లను వేస్తుంది. వాస్తవానికి గతంలోనే వివిధ శాఖల వైఫల్యాలపై 4-5 ఛార్జ్ షీట్లను రిలీజ్ చేశారు. తాజాగా ప్రజాకోర్టులో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేపై ఆయా నియోజకవర్గంలో ఛార్జ్ షీట్లను రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఇక ఈ కమిటీకి చైర్మన్గా ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్గా రాముల్ నాయక్ ఉంటారు. సిరిసిల్ల రాజయ్య, కోదండరెడ్డి, బెల్లయ్య నాయక్ సహా మరో 12 మందిని సభ్యులుగా ఐసీసీ నియమించింది. ఇక ఈ కమిటీలో ఎక్స్ అఫీసియో మెంబర్లుగా పార్టీ అధికార ప్రతినిధులు, పీసీసీ నేతలు ఉంటారు. జాతీయ నాయకత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత కమ్యూనికేషన్స్ కమిటీది. ఇంతకుముందు ఈ కమిటీకి చైర్మన్గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండేవారు. ఇక ఆయన పార్టీ మారడంతో తాజాగా బలరాం నాయక్ను ఆ కమిటీకి చైర్మన్గా నియమించారు. పద్మావతి రెడ్డి సహా 9 మంది సభ్యులుగా ఉంటారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని అస్త్రాలతో ముందుకెళ్తున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా ఇప్పటికే అన్ని డిక్లరేషన్లు కావచ్చు, సభలు సమావేశాలతో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ప్రధానంగా అన్ని కమిటీలను కూడా నియమిస్తూ కూడా నిన్న ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎన్నికల్లో సంస్థాగతంగా పూర్తి స్థాయిలో ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు గాను అలాగే ప్రచార అస్త్రాలు కావచ్చు, అలాగే సభలు సమావేశాలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఉండే విధంగా కూడా 8 కమిటీలను నిన్న ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా దీంట్లో మేనిఫెస్టో కమిటీ, ఛార్జ్షీట్ కమిటీ, అలాగే ట్రైనింగ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, అలాగే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ కావచ్చు, అన్నిటి కమిటీ కూడా పూర్తి స్థాయిలో 8 కమిటీలను ఏర్పాటు చేసి దీంట్లో మేనిఫెస్టో కమిటీగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబుగా ఉన్నారు. అలాగే ఛార్జ్షీట్ కమిటీ చైర్మన్ గా సంపత్ కుమార్ కావచ్చు, అలాగే పబ్లిక్ సిటీ కమిషనర్ గా చైర్మన్ గా షబ్బీర్ అలీ కావచ్చు, అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా సిడబ్ల్యూసీ మెంబర్ దామోదర్ రాజనరసింహ కొనసాగుతూ వస్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఛార్జ్షీట్ కమిటీని వేశారు. ఇప్పటికే కొన్ని ఏదైతే పాదయాత్ర నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, వివిధ పథకాలకు సంబంధించి వైఫల్యాల పైన కూడా ఛార్జ్షీట్ వేస్తూ వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల వైఫల్యం పైన ఛార్జ్షీట్ నమోదు చేయాలనుకున్న నేపథ్యంలో కూడా ఛార్జ్షీట్ కమిటీ ఏర్పాటు చేసిన, అలాగే ఏఐసీసీ పబ్లిక్ సిటీ కమిటీ కావచ్చు, ఏదైతే ప్రచారాలు తీసుకునేందుకు కాదు ఏ విధంగా కాంగ్రెస్ పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యం డిక్లరేషన్ ఈ నేపథ్యంలో కూడా వీటన్నిటిని కూడా ప్రజల్లో ఉంచే విధంగా కూడా కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే నిత్యం ఏదైతే ట్రైనింగ్ కమిటీ కావచ్చు, నేను మండలాధ్యక్షులకు సంబంధించి ట్రైనింగ్ కమిటీకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రైట్ హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.